ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాము. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఎస్ఏపి కోర్సు మనకు ఏ విధంగా బిజినెస్ లో జాబ్స్ కు ఉపయోగపడుతుంది, దాంట్లో మాడ్యూల్స్ ఏమున్నాయి, జాబ్ సాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ గా జాబ్ వచ్చిన తర్వాత మీరు కంపెనీలో చేయవలసిన వర్క్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఒక ప్రాజెక్ట్ ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, దాని యొక్క బిజినెస్ సినారియో ఏంటి అనేది టుడే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు యాజ్ ఎ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినా మీరు చెప్పవలసిన మాటలు ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుంది సార్. యా, డన్ గైస్. చూడండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మీరు అకౌంటెంట్ గా మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ లీడ్ ద అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది SAP FICO ఏరియాస్ టు మీట్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ SAP. ఓకే, ఇక్కడ క్లయింట్, ఒక క్లయింట్ బిజినెస్ కు సంబంధించిన అకౌంట్స్ ని ఏ విధంగా ఫస్ట్ అనాలిసిస్ చేసి మనకి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారో డిజైన్ చేసుకొని ఆ క్లయింట్ బిజినెస్ కు సంబంధించిన వర్క్ ని మనము కాన్ఫిగరేషన్ సెటప్ చేసి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఆ బిజినెస్ నీడ్స్ అనేదే ఇక్కడ కాన్సెప్ట్. వీటికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం డిస్కస్ చేస్తాం అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని యూజ్ చేస్తారు. ECC 6.0లో అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఏంటి సార్ ఇవనేది ఫర్దర్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, కీ రెస్పాన్సిబిలిటీస్. వీటిలో 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ లెవెల్, మరొకటి ఆపరేషనల్. స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి సార్? ఆపరేషనల్ లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్, MIS అండ్ రిపోర్టింగ్ అని చెప్తాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, స్ట్రాటజిక్ లెవెల్ అన్నారు. ఓకే గైస్, ఇప్పుడు మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. కొత్తగా మీరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే మీ బిజినెస్ అకౌంట్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ లో మెయింటైన్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్ లో మెయింటైన్ చేయాలి. ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఏం చేయాలి? మీరు మెయింటెనెన్స్ అనేది చేయాలి. సో అందుకు గాను మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నప్పుడు ఓకే, మీ బిజినెస్ ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ అనేది హైలో ఉంటుంది. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ అనేది హైలో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు SAP సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి అక్కడ మీ బిజినెస్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలని మీరు అనుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎవరిని కాంటాక్ట్ అవుతారు? ఓకే, ఎవరిని కాంటాక్ట్ అవుతారు? మార్కెట్ లో ఉన్న ఐటీ కంపెనీస్ ని కాంటాక్ట్ అవుతారు. మార్కెట్ లో ఉన్న ఐటీ కంపెనీస్. ఐటీ కంపెనీస్ ఏంటి మా చెప్పండి? వాట్ ఆర్ ద ఐటీ కంపెనీస్? ఐటీ కంపెనీస్ ఏంటండి చెప్పండి? ఐటీ కంపెనీస్ ఏంటి మా మార్కెట్ లో? TCS, ఇన్ఫోసిస్, Infosys, TCS, Accenture, అసెంచర్, IBM. విప్రో, ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. ఇప్పుడు మీరు క్లయింట్, మీరు బిజినెస్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ శారద ఐటీ సొల్యూషన్స్ కావచ్చు, రామారావు మర్చెంట్స్ కావచ్చు, లక్ష్మి ఎంటర్ప్రైజెస్ కావచ్చు. ఇలా మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు. మీ బిజినెస్ అకౌంట్స్
మీరు ఎస్ఏపిలో మ్యాప్ చేయాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీలను కాంటాక్ట్ అవ్వలేరు. మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉంటారు? ఐటీ కంపెనీస్ ఉంటాయి. మీరు ఆ ఐటీ కంపెనీస్ని మీట్ అవుతారు. ఐటీ కంపెనీస్ వర్క్ ఏంటి మార్కెట్లో? మీలాంటి కస్టమర్ క్లయింట్స్ యొక్క డీటెయిల్స్, బిజినెస్ ప్రాసెస్ తెలుసుకొని మీ యొక్క రిక్వైర్మెంట్స్ని వాళ్ళు ఫిల్ఫిల్ చేస్తారు. అది వాళ్ళ పని. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ బిజినెస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ బిజినెస్ ప్రాసెస్ కానీ మీరు ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఓకే, నా బిజినెస్ అకౌంట్స్ ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. సో కాబట్టి నేనేం చేయాలి? మార్కెట్లో మీడియేటర్స్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు? ఐటీ కంపెనీస్ వర్క్ చేస్తున్నారు. ఐటీ కంపెనీస్ ఏ విధంగా నేను కన్సల్ట్ అవ్వాలి అంటే ఒక వేలం పాట పెట్టాలి. ఓకే, బిడ్డింగ్ అంటారు దాన్ని. బిడ్డింగ్ అంటే ఏంటి? ఒక వేలం పాట. సో వేలం పాటకు చాలా కంపెనీస్ వస్తాయి. ఓకే, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, అసెంచర్, ఇలా చాలా కంపెనీస్ వస్తాయి. సో వచ్చినప్పుడు మీరు చెప్తారు, సో లైక్ మా బిజినెస్ అకౌంట్స్ ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ లోకి మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. సో దానికి ఎంత బడ్జెట్ అవుతుంది? ఓకే, సో ఎన్ని మంత్స్ టైం పడుతుంది అని అడుగుతారు. అడిగినప్పుడు టీసీఎస్ కంపెనీ ఏమో 1 crore అంటుంది, 12 months అని చెప్తుంది. విప్రో ఏమో సో 2 crores అంటుంది, 15 months చెప్తుంది. హెచ్సిఎల్ ఏమో 16 months చెప్తుంది, 3 crores చెప్తుంది. మనకు ఎవరైతే తక్కువ బడ్జెట్ కి తక్కువ టైంకే మన బిజినెస్ అకౌంట్స్ ని మ్యాప్ చేస్తారో సో వారికి మన బిజినెస్ ప్రాజెక్ట్ ఇస్తుంది. ఐటీ కంపెనీస్ లో టీసీఎస్ కంపెనీకి మన బిజినెస్ ప్రాజెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు మనకు వైజాగ్ లో స్టీల్ కంపెనీ ఉంది, వైజాగ్ స్టీల్ కంపెనీ. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు టాలీలోనో ఎక్సెల్లోనో వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలనుకుంటున్నారు. అప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? బిడ్డింగ్ చేస్తారు, అంటే వేలంపాట వేస్తారు. దానికి చాలా మంది ఐటీ కంపెనీస్ వస్తాయి. వాళ్ళల్లో ఎవరు మీకు ఓకే అయితే వాళ్ళకు ప్రాజెక్ట్ ఇస్తారు. అప్పుడు ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేస్తాయి. టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ స్ట్రాటజిక్ లెవెల్ అంటే ప్లానింగ్ బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్ అండ్ ఆర్కిటెక్చర్ బేస్డ్ ఆన్ SAP using the FICO module under the guidance of the head functional delivery and projects. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే టేక్ ఓవర్ చేసుకుంటారు. టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? ఎంప్లాయీస్ ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కదా, మీలాంటి ఎంప్లాయీస్ కోర్స్ నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్స్ ఎక్కడ పెడతారు? సో రెజ్యూమ్స్ అనేది మీరు లైక్ మన Naukri.com లో కానీ, Indeed.com లో కానీ, లింక్డ్ఇన్స్ లో కానీ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తారు. సో మీ యొక్క రెజ్యూమ్స్ ని సెర్చ్ చేస్తారు. ఎవరు? టీసీఎస్ కంపెనీ హెచ్ఆర్స్ వాళ్ళు సెర్చ్ చేసి మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. సో వాళ్ళకు ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఎంత మంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు? ఎవరెవరు అవసరం అవుతారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్, FICO, MM, SD, QM, PP, టెక్నికల్ కన్సల్టెంట్స్, అబాకస్, బేసిస్, BI, BW. ఓకే, సో టీమ్ సైజ్ ఎంత ఉంటుంది? మాక్సిమం 70 members. దాంట్లో మీకు FI కన్సల్టెంట్ ఒక 5 members కానీ 4 members కానీ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఎవరితో? క్లయింట్స్ తో. సో క్లయింట్స్ తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ యొక్క క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, అసలు ఆ ప్రాజెక్ట్ గోల్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు SLA, ఆ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది ఆ మీటింగ్ లో తెలుసుకుంటాడు. ఓకే, వాళ్ళ బిజినెస్ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, ఏ విధంగా వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనేది ఒక మీటింగ్, కిక్ ఆఫ్ మీటింగ్ అంటాం. ఆ మీటింగ్స్ లో కొలీగ్స్ తో, క్లయింట్స్ తో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాడు. ఇది స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్. స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్ అని దీన్ని మనం చెప్తాం. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? మనకి లైక్
ఆపరేషనల్ లెవెల్. ఆపరేషనల్ లెవెల్లో ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. ఇక్కడ చూడండి, గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్ కంపెనీస్, బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, వెండర్స్ ఆర్ కస్టమర్స్. దీంట్లో 4 స్టెప్స్ ఉంటాయి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, స్కోప్ డాక్యుమెంట్ అంటాం. సో ఫస్ట్ మనకి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. మనం ఏం చేస్తామంటే క్లయింట్తో ఒక మీటింగ్ పెట్టేసుకొని ఆ మీటింగ్లో సో మీకు కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, మీకు వెండర్స్ లోకల్గా ఉన్నారా, డొమెస్టిక్ అదర్ కంట్రీస్లో ఉన్నారా, సో కస్టమర్స్ లోకల్గా ఉన్నారా, అదర్ కంట్రీస్లో ఉన్నారా, ఇదంతా కూడా క్లయింట్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అయినా చెప్పాలి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై టోటల్ ఇన్ఫర్మేషన్ బై క్లయింట్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫ్యూచర్ డాక్యుమెంట్, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్, ఎస్ఏపి డాక్యుమెంట్ అని చెప్పాలి. అంటే మనము క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ అన్నిటిని తయారు చేసి ఫైనల్గా ఒక డాక్యుమెంట్ వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. దాన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏమైనా ఎక్కడైనా ఉందా అనేదే గ్యాప్ అనాలిసిస్ అంటాం. అంటే క్లయింట్ మనకి ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోయినా, మనము క్లయింట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ సరిగా తీసుకోలేకపోయినా, మన మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. సో తర్వాత స్కోప్ డాక్యుమెంట్, ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఒక ప్రాజెక్ట్, ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దానికి సైన్లు పెడతారు. ఎందుకోసం, ఆ డేట్లు వాళ్ళు మెన్షన్ చేయాలి, ఆ డేట్ లోపల ఆ సినిమా తీయాలి, మార్కెట్లో రిలీజ్ చేయాలి, ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అలాగే ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు. సో ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, అగ్రిమెంట్ బ్రేక్ చేయకూడదు అనేసి దాన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. క్వశ్చనరీ ఫామ్ కూడా అని చెప్పచ్చు. సో దీన్ని మనం కీ రెస్పాన్సిబిలిటీస్ లో ఆపరేషన్ లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనే డిజైన్ అని చెప్తాం. ఓకేనా? సో ఇది ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. యా, నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చూడండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్లానింగ్, ఫస్ట్ మనకు మన యొక్క బిజినెస్ లో ఎంతమంది కావాలి అనేసి మనం ఎంప్లాయీస్ ని తెలుసుకుంటాం. ప్లానింగ్, మన బిజినెస్ కి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతాం అనేది తీసుకుంటాం. తర్వాత బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ ఆర్ డాక్యుమెంటేషన్ అని చెప్తాం. ఓకే, సో లైక్ ఓకే, ఈ బ్లూ ప్రింట్ అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ మనము కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది అవసరం కదండి. ప్రతి ఒక్కరికి కూడా బ్లూ ప్రింట్ అనేది అవసరం. సో ఎటుపక్క కిచెన్ ఉండాలి, ఎటుపక్క హాల్ ఉండాలి, ఎటుపక్కన మనకి లైక్ లైక్ ఏదైనా థియేటర్ పెట్టుకోవడం, లేకుంటే సినిమా హాల్ పెట్టుకోవడానికి చిన్నగా స్పేస్ ఉండాలి, ఇవన్నీ సెటప్ చేసుకుంటాం కదా. సో ఇట్లా ప్రతి దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. సో దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాం. తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా. ఇప్పుడు ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేయాలి. ఆ కాన్ఫిగరేషన్లు చేయడానికే మీకు లక్షలు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే దానికి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. ఒక సేల్ ఇన్వాయిస్ నువ్వు పోస్ట్ చేయాలంటే దాని వెనక కాన్ఫిగరేషన్ చేయాలి. ఒక జిఎస్టికి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే దాని వెనక మీరు కాన్ఫిగరేషన్ చేయాలి. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అని. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ లో 80% వరకు నువ్వు చేస్తావు, అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు కాన్ఫిగరేషన్స్ అన్ని. ఒక 20% మనకు ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, క్యూఎం కన్సల్టెంట్ వీళ్ళు వస్తారు. కానీ 80% వరకు నువ్వే మార్కెట్ లో చేస్తావు. ఓకే, సో అది. తర్వాత కాన్ఫిగరేషన్ అన్ని చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి, నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా, డేటా కరెక్ట్ గా సేవ్ అవుతుందా లేదా,
ఏదైనా ఎక్కడైనా మిస్ మ్యాచ్ వస్తుందా, ఇవన్నీ కూడా నువ్వు చేయాలి. అలా టెస్టింగ్ టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సో తర్వాత ఫైనల్ గా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అనేది రియల్ టైమ్ లో ఎండ్ యూజర్స్ ద్వారా పర్చేజ్ ఇన్వాయిస్, సేల్ ఇన్వాయిస్, ఎక్స్పెన్స్ ఇన్వాయిస్, పేమెంట్ ఇన్వాయిస్, ఇవన్నీ గోలేవ్ ఫైనల్లో జరుగుతుంది అనమాట. దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇక తర్వాత సపోర్టింగ్ ప్రాజెక్ట్, ట్రబుల్ షూటింగ్ అంటాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్ఫార్మ్, బ్రేక్ ఆర్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్, ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దిస్ ఇష్యూస్, వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్స్. ఓకే, ఇక్కడ టికెటింగ్ టూల్స్ ఉంటాయమ్మా. సర్వీస్ నౌ, సొల్యూషన్స్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. ఇవి మీరు వర్క్ చేసే ప్లేస్ లో ప్రతి బిజినెస్ లో ఇవి ఉంటాయి. ఇవి ఏంటి సార్ అంటే, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు బగ్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, మీరు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి ఈ యొక్క సర్వీస్ నౌ ద్వారా కానీ, సొల్యూషన్స్ మేనేజర్ ద్వారా కానీ మీరు ఎవరికి పంపించాలి, సపోర్టింగ్ టీం పంపించాలి. సో అక్కడ మీరు మెన్షన్ చేయాలి P1 నా, P2 నా, P3 నా, P4 అని. P1 P2 అంటే విత్ ఇన్ 15 మినిట్స్ లేదా 45 మినిట్స్ లో మీరు టికెట్ రైజ్ చేసిన తర్వాత FI కన్సల్టెంట్ దాన్ని ఇమీడియట్ గా ఎవరికో ఒకరికి అసైన్ చేయాలి అక్కడ పనిచేసే వాళ్ళకి. సో ఆ ప్రాబ్లాన్ని 2 అవర్స్ లేదా 6 అవర్స్ లోపల దాన్ని రీసాల్వ్ చేయాలి. ఎందుకంటే అది లైవ్ లో వచ్చిన ఎగ్జాంపుల్, లైవ్ లో వచ్చిన ఇష్యూ, దాన్ని ఇమీడియట్ గా క్లియర్ చేయాలి. అదే P3 P4 అయితే అనుకోండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఓకే, అది అంత ఇంపార్టెంట్ వర్క్ కాదు అని అర్థం. బట్ P1 P2 అంటే ఆల్రెడీ ప్రజెంట్ లైవ్ లో మీరు పని చేస్తున్నారు, ఏదో ఎర్రర్ వచ్చింది, ఆ ఆ వర్క్ మధ్యలో ఆగిపోయింది, కాబట్టి దాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి. ఓకే, సో దాన్ని మీరు మనం లైక్ టికెటింగ్ టూల్స్ ద్వారా రైజ్ చేయాలి. ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో మీకు ఒక పార్ట్. తర్వాత ట్రైనింగ్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత FI కన్సల్టెంట్ ఎండ్ యూజర్స్ కి అంటే అకౌంటెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా FI కన్సల్టెంట్ మనకి లైక్ ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తాడు. ఏవైనా మేజర్ అప్డేట్లు ఏమైనా వచ్చినా దాన్ని ఏ విధంగా అప్డేషన్ చేసుకోవాలి, ఒకవేళ క్లయింట్స్ కి ఏదైనా న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చినా వాటిని మాకు ఏ విధంగా అప్డేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో FI కన్సల్టెంట్ ఎండ్ యూజర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ట్రైనింగ్ లో ఒక FI కన్సల్టెంట్ ఎండ్ యూజర్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్. క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్. కీప్ అబ్రీస్ట్ ఆఫ్ SAP రిలీజెస్, ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రీసెర్చ్ అని చెప్తాం. సో తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. Create and maintain all required technical documentation for as-is methodology and process around SAP FICO and other projects allotted. Provide detailed transaction information to internal and external auditors as required. సో ఇప్పుడు మనము డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అన్ని కూడా కరెక్ట్ గా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ ప్రతి కంపెనీకి కూడా ఆడిటర్లు ఉంటారు. ఆడిటర్లు వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వారికి మనము డీటెయిల్ గా ట్రాన్సాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాసెస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ సంబంధించి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా, నార్మల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా, సో వాటన్నిటిని కూడా మనం డాక్యుమెంటేషన్ రూపంలో వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఫైనల్ గా MIS అంటే రిపోర్ట్స్. మీరు చేసిన టోటల్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అకౌంట్స్ మీరు ఏ విధంగా SAP లో మెయింటైన్ చేస్తారో వాటన్నిటిని కూడా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి, సో వాళ్ళకి వాళ్ళ కంపెనీలో వస్తున్న మంత్లీ ఇష్యూస్ కానీ, వీక్లీ ఇష్యూస్ కానీ, వాటి ఏ విధంగా సాల్వ్ చేశారని కానీ వాటన్నిటి కూడా ఒక రిపోర్ట్స్ రూపంలో సో వాళ్ళకు సబ్మిట్ చేస్తాం. కాన్ఫిగర్ ఆర్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. మంత్లీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్ అండ్ కంప్లీటెడ్ టికెట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టికెట్స్. మంత్లీ క్లయింట్ బిజినెస్ నుంచి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, ఎన్ని బగ్స్ వస్తున్నాయి, ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేశారనేది MIS అండ్ నార్మల్ రిపోర్ట్స్ రూపంలో మన బిజినెస్ సబ్మిట్ చేస్తుంది.
సో ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. సో వాట్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఎఫ్ఐ కన్సల్టెంట్ అన్నప్పుడు మీరు చెప్పాలి. సో లైక్ ఏమని చెప్తారు, ఇవి ఆర్డర్లో చెప్పాలి. సో లైక్ ఏమని చెప్తారు, ఇవి స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైన్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్. ఇవి చెప్తే చాలు. కీ రెస్పాన్సిబిలిటీస్ ఆటోమేటిక్గా ఎఫ్ఐ కన్సల్టెంట్ వాళ్ళకి అర్థమైపోతాయి. ఓకేనా? అంటే ఒక క్లయింట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఏ విధంగా వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనేది ఒక ప్రాసెస్. వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా ఎర్రర్స్ వస్తే టికెట్స్ రైజ్ చేయాలి, ఏ విధంగా రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి, సో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి క్లయింట్ దగ్గర నుంచి, దీన్నే ఒక ప్రాసెస్ అంటారు. ఇవే ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్ దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. లైక్ రాజా, రామారావు, క్లియరా? No, sir. యా, డన్. వీటిని ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు అడిగినప్పుడు ఇవి చెప్పగలిగితే చాలు. ఓకే, ఫస్ట్ ఏంటి, క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకోవడం, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం, సో తర్వాత అక్కడ పనిచేస్తున్న ఇండివిజువల్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఏవైనా ఎర్రర్స్ వస్తే ట్రబుల్ షూటింగ్, ఏ విధంగా వాళ్ళకు టికెట్స్ రైజ్ చేయడం, తర్వాత టోటల్ వర్క్ ని డాక్యుమెంటేషన్ చేయడం, సో వీక్లీ కానీ మంత్లీ కానీ వాళ్ళకి వచ్చే ఎర్రర్స్ కానీ బగ్స్ ని కానీ ఇష్యూస్ ని కానీ రిపోర్ట్స్ రూపంలో సబ్మిట్ చేయడం. ఎనఫ్, ఇది చెప్పగలిగితే చాలు, సైలెంట్ అయిపోతారు వాళ్ళు ఇంటర్వ్యూలో. ఓకేనా? డన్. సో తర్వాత సో వీటిని మనం ఎఫ్ఐసిఓ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. యా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ మనకి ముఖ్యంగా క్లయింట్ అంటే ఎవరు, హూ ఈజ్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం క్లయింట్ గురించి క్లియర్ గా. సో ఎస్ఏపిలో క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అంటాం. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. ఈ యొక్క డీటెయిల్స్ చూడాలంటే SCC4 లో చూస్తాం. SCC4 లో మనం చూస్తాం. ఇప్పుడు క్లయింట్ అని ఎవరిని అంటారంటే గైస్, ఇప్పుడు మీరు నాకు క్లయింట్స్ అవుతారా, సప్లయర్స్ అవుతారా? ఎవరవుతారమ్మా మీరు నాకు? మీరు నాకు క్లయింట్స్ అవుతారా, సప్లయర్స్ అవుతారా? చెప్పండి. క్లయింట్స్ అవుతారు. క్లయింట్స్ అంటే మీ లాంగ్వేజ్ లో కస్టమర్స్. ఓకే, ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్తారు, ఏదో ఒక సినిమాకి వెళ్తారు, అక్కడ మీరు టికెట్స్ తీసుకుంటారు. ఆ సినిమా యాజమాన్యానికి, సినిమా థియేటర్ యాజమాన్యానికి మీరు కస్టమర్స్ అవుతారా, సప్లయర్స్ అవుతారా? అదే లైక్ క్లయింట్స్ అవుతారా, సప్లయర్స్ అవుతారా? ఏమవుతారు చెప్పండి గైస్. ఏమవుతారమ్మా? క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు మీరు అడగండి. సినిమాకి వెళ్తారండి, డబ్బులు పెట్టి టికెట్ తీసుకుంటారు. ఆ సినిమా థియేటర్ యాజమాన్యానికి మీరు క్లయింట్స్ అవుతారా, కస్టమర్స్ లైక్ సప్లయర్స్ అవుతారా? క్లయింట్స్ అవుతారు. హాస్పిటల్ వెళ్తారు, హాస్పిటల్ యాజమాన్యానికి అంటే హాస్పిటల్ కి మీరు కస్టమర్ అవుతారా, క్లయింట్ అవుతారా? లైక్ క్లయింట్ అవుతారా లేదంటే సప్లయర్ అవుతారా? క్లయింట్ అవుతారు. సో ఇక్కడ కూడా క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ మార్కెట్ లో. క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్ లో లేకపోతే ఐటీ కంపెనీస్ కు వర్క్ ఉండదు. ఐటీ కంపెనీస్ కు వర్క్ లేకపోతే ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోరు. ఓకే, ఐటీ కంపెనీస్ కి ఎంత వర్క్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్ ని తీసుకుంటారు. ఆ ఐటీ కంపెనీస్ కి ఎంత వర్క్ లేకపోతే ఎంప్లాయీస్ ని తీసుకోరు.
ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఇక్కడ క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్ కి కస్టమర్స్, క్లయింట్స్ దేవుళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళ బిజినెస్ రన్ కాదు. ఇక్కడ ఎస్ఏపిలో క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అంటాం. SCC4 లో వీరి యొక్క డీటెయిల్స్ మనం చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ డేటా మెయింటైన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ డేటాని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పాలి. 999 క్లయింట్స్ యొక్క డేటాను 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఉంటుంది. అలా మీరు ఎస్ఏపిలో చెప్పాలి. ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. 999 క్లయింట్స్ మెయింటైన్ చేయొచ్చు. క్లయింట్స్ అన్నా సర్వర్స్ అన్నా ఒకటే. సో టోటల్ గా మనకి రియల్ టైంలో 5 సర్వర్స్ ఉంటాయి. మీరు పని చేయాల్సింది వీటి మీదనే. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఈ 5 మీద నువ్వు రియల్ టైంలో పని చేయాల్సి వస్తుంది. సో ప్రతి సర్వర్ ఒక క్లయింట్, దానికి 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది. రియల్ టైంలో కూడా మీరు 3 డిజిట్ నెంబర్తో పని చేస్తారు. నార్మల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, న్యూమరికల్ నెంబర్ అయినా ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు. 3 డిజిట్ 100, 800, 700, 300 ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఈ 5 సర్వర్స్లలో నీకు ఒక సర్వర్ యాక్సెస్ నీకు ఇస్తారు. నువ్వు ఏ సర్వర్లో పని చేయాలంటో ఆ సర్వర్లో పని చేయాల్సి వస్తుంది. సో అది తర్వాత చూడండి, ఇలా ఉంటుంది ఒరిజినల్ సర్వర్ మనకి. ఇలా 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది క్లయింట్. ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది, సిటీ ఉంటుంది. సో కరెన్సీ నువ్వు ఇండియా వాడివా లేదంటే USD, అమెరికానా, DEM. సో ఏది సంబంధించి ఉంటే అది సంబంధించి ముంబై. ఓకేనా, ఇలా ఏదో ఒక సర్వర్ పని చేయాలి. శాండ్ బాక్స్ క్లయింటా, గోల్డెన్ క్లయింటా, ఇంటిగ్రేషన్ టెస్ట్ క్లయింటా, యూనిట్ టెస్ట్ క్లయింటా, ఇలా నీకు ఎక్కడ యాక్సెస్ ఇస్తే అక్కడ పని చేయాలి. ఓకే, సో క్లయింట్స్ డేటా మనకి 3 రకాలు. క్లయింట్స్ డేటా అనేది 3 రకాలు. సో కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, సో నీకు మాస్టర్ డేటా అంటారు. మాస్టర్ డేటా అని చెప్తాం. సో కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. సో కస్టమైజింగ్ డేటా అంటే ఇప్పుడు క్లయింట్ బిజినెస్ వర్క్ అంతా తెలుసుకున్నాడు. క్లయింట్ దగ్గర నుంచి FI కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని చేయాలి అంటే పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, సేల్స్ ఇన్వాయిస్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలి అంటే కాన్ఫిగరేషన్లు చేయాలి. కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ అంతా ఎవరు చేయాలి, FI కన్సల్టెంట్ చేయాలి బ్యాక్ ఎండ్ లో. అందుకే మీకు లక్షల శాలరీలు ఇచ్చేది. ఓకే, ఈ డేటా అంతా చూడాలి అంటే టేబుల్స్ SC16 అనే ఒక టేబుల్స్ లో డేటా చూడొచ్చు. సో తర్వాత కాన్ఫిగరేషన్ అన్ని చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షనల్ డేటా అంటే నీ బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్వాయిసెస్ ని నువ్వు పోస్ట్ చేస్తావు. పోస్ట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర మాస్టర్ డేటా ఉండాలి. మాస్టర్ డేటా అంటే ఏంటి సార్ అంటే విత్ ఇన్ ద ఇండియాలో ఉన్నారా, వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ మీకు అదర్ కంట్రీస్ లో ఉన్నారా, వారి యొక్క డేటాని మీరు మెన్షన్ చేయాలి. ఆ వెండర్స్ ని క్రియేషన్ చేసుకోవాలి, కస్టమర్స్ ని క్రియేషన్ చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ని క్రియేట్ చేసుకోవాలి, ఇన్కమ్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. సో దీన్నే క్లయింట్స్ డేటా అంటారు. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఈ 3 రకాల డేటా ఉంటేనే నీకు వర్కౌట్ అనేది జరుగుతుంది మార్కెట్లో. సో తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, మ్యాపింగ్ ది డేటా ఇన్ SAP. IT కంపెనీస్ TCS, IBM, ఇన్ఫోసిస్. క్లయింట్ బిజినెస్ ఓక్లే, ఫెడరల్ మొగల్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు క్లయింట్స్ అండి. ఈ ప్రగతి మిల్క్, ఓక్లే అనే వాళ్ళు వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు ఫస్ట్ టైం SAP సాఫ్ట్వేర్ ని వాళ్ళ బిజినెస్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. ఈ క్లయింట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీని వెళ్ళి మాట్లాడలేరు, వాళ్ళకి తెలియదు. సో కాబట్టి మధ్యలో IT కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళ పని ఏంటి, క్లయింట్ బిజినెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ ని క్లియర్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది ఇలా పని. ఓకేనా, సో ఇప్పుడు ఓక్లే అనే వాళ్ళకి SAP సాఫ్ట్వేర్ కావాలి.
ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలంటే ఈ ఓక్లే అనే వాళ్ళు డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీ తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే టీసీఎస్ కంపెనీని కాంటాక్ట్ అయ్యారు. టీసీఎస్ కంపెనీ ప్రాజెక్ట్ కి అమౌంట్ ఇంత 1 crore అని చెప్పింది. ఓకే, ఒప్పుకున్నాను. టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఓక్లే అనే బిజినెస్ లో ఇన్స్టలేషన్ చేస్తుంది. టీసీఎస్ కంపెనీ ఇన్స్టలేషన్ చేసి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ని 1 year కో 16 months కో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది. ఆ 1 year 16 months కి పని చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్ ని నౌకరీలో కానీ ఇండిడ్లో కానీ మీలాంటి వాళ్ళని సెర్చ్ చేసి హైర్ చేసుకుంటది. హైర్ చేసుకొని మీకు ఎవరు జీతం ఇస్తారు? టీసీఎస్ కంపెనీ ఇస్తుంది. టీసీఎస్ కంపెనీకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఓక్లే ఇస్తుంది. ఇది బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్. ఓకే, సో మీరు ఎంప్లాయీ టీసీఎస్ కిందనే, మీ క్లయింట్ ఎవరు అంటే ఓక్లే అని చెప్పాలి. ఓకే, అదే. సో తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. డేటాస్లలో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎన్ని రకాలుగా వస్తాయి డేటాస్లలో అనేది మీరు చూసుకుంటే, లైక్ ఓకేనా ఓకేనా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్: మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎర్రర్స్ డేటా మెయింటైన్ చేసేటప్పుడు ఎర్రర్స్ రకరకాలుగా వస్తాయి. ఆ రకరకాలుగా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఓకే, మనం ఎవరెవరు ఏ ఎర్రర్స్ ని సాల్వ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. చూడండి, మాస్టర్ డేటా ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారంటే ఎండిఎం, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీం ఉంటుంది, వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ ఎర్రర్స్ ని. తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ సాల్వ్ చేస్తాడు. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అనేవాడు సాల్వ్ చేస్తాడు. ఏవి ఎర్రర్స్ వచ్చినా అతనే చూసుకోవాలి. సో టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? బగ్స్ వచ్చినా ఓకేనా, సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా అబాప్ టీం ఉంటుంది. అవి కోడింగ్ సంబంధించి టోటల్ గా ఆ కోడింగ్ సంబంధించిన ఎర్రర్స్ అని అబాప్ టీం సాల్వ్ చేస్తుంది. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. సో ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళు పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు కానీ సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు కానీ ఓకే, ఏవైనా వాళ్ళు ఇన్వాయిస్ పోస్ట్ లైక్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వాళ్ళే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ వాళ్ళకి నేర్పిస్తాడు. ఏదైనా డెబిట్ చేసేది క్రెడిట్ చేయాలన్నా, క్రెడిట్ చేసేది డెబిట్ చేయాలన్నా, ఏదైనా యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ చేస్తారు. ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. ఇది యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. న్యూ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? ఒకవేళ క్లయింట్స్ కి ఏదైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినా వాటిని మనం తెలుసుకొని ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆ న్యూ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పాలి. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు యాడ్ న్యూ డీటెయిల్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హ్యావ్ టు సాల్వ్ ద ఎఫ్ఐ కన్సల్టెంట్. అంతే కదా, ఒక బిజినెస్ అన్నాక కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని, సో అవి సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ లేకపోతే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని అబాప్ టీమ్ తో కలిసి ఈ రిక్వైర్మెంట్స్ క్లయింట్ కి అవసరం ఉన్నాయి, ఈ రిక్వైర్మెంట్స్ ఎస్ఏపి లో యాడ్ చేయండి అని సమ్ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని సాల్వ్ చేస్తారు. సో తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై ది ఎఫ్ఐ కన్సల్టెంట్. ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఏదైనా ఎక్సెల్ లో నుంచి డేటా ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలన్నా ఓకే, అలాంటివి ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఉంటాం. ఓకేనా, సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కిందకి వస్తాయి. ఇవి డేటాలో వచ్చే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని చెప్పాలి. వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో దీన్నే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంటారు. దీన్ని మీకు క్లయింట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా? థియరీ అర్థమైందా? క్లియరా? యా శారద, రాజా, sir. లైక్ రామారావు, మీనాక్షి, క్లియర్ ఇన్ఫర్మేషన్? యా. సో దీనికి సంబంధించిన అర్థమైంది, sir. పీడిఎఫ్స్ నేను వాట్సాప్ లో పంపిస్తాను గైస్. అవి అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ క్లాస్ వినండి. క్లాసెస్ టీమ్స్ లో అప్లోడ్ చేస్తున్నాను.
టీమ్స్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే లైక్ ఇప్పుడు one second. మనకి జీమెయిల్లో